సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన సంచలన తీర్పును వెలువరించింది. సహజీవనంలో ఉన్న భాగస్వామిని తీవ్ర వేధింపులకు గురిచేస్తే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికారికంగా పెళ్లి కాలేదనే ఒకే ఒక్క కారణంతో భర్త స్థానంలో ఉన్న వ్యక్తి బాధితురాలిపై చేసిన వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పింది. కేవలం వివాహం జరగలేదన్న సాంకేతిక కారణాన్ని చూపి బాధితురాలికి అందాల్సిన చట్టపరమైన రక్షణను కల్పించకపోవడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రసాదించిన సమానత్వ హక్కుకు సంపూర్ణంగా విరుద్ధమని స్పష్టం చేసింది. సెక్షన్ 498A ముఖ్య ఉద్దేశం మహిళలను వారి భర్త లేదా అతని కుటుంబ సభ్యులు మానసిక, శారీరక వేధింపుల నుంచి కాపాడడమేనని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి తీవ్రమైన వేధింపులు కేవలం చట్టబద్ధమైన వివాహ బంధంలో మాత్రమే జరుగుతాయని భావించడం క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తిగా విరుద్ధమని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు విచారణ సందర్భంగా భర్త అనే పదానికి అత్యున్నత ధర్మాసనం అత్యంత విస్తృతమైన సమగ్రమైన వివరణను అందించింది. సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్న వ్యక్తిని సాధారణ చట్టబద్ధ భర్తతో సమానంగా పరిగణించవచ్చని న్యాయమూర్తులు వెల్లడించారు. ఇలాంటి బంధాలలో భాగస్వామిని హింసించి లేదా వేధించి చట్టం నుంచి సులువుగా తప్పించుకోవడం ఇకపై సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సమాజంలో ఉన్న అన్ని రకాల సహజీవన బంధాలకు ఈ తీర్పు గుడ్డిగా వర్తించదని, కొన్ని నిర్దిష్ట షరతులు ఉంటాయని కోర్టు వివరిస్తూ స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసపూరితంగా సహజీవనం చేస్తూ మహిళలపై హింసకు పాల్పడిన సందర్భాల్లోనే ఈ సెక్షన్ 498A వర్తిస్తుందని విశదీకరించింది. అదే సమయంలో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రాథమిక విచారణ నిర్వహించకుండా ఆరోపణలు వచ్చిన వెంటనే తక్షణ అరెస్టులు చేయవద్దని పోలీసు యంత్రాంగానికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒక వివాహిత మహిళకు చట్ట ప్రకారం కల్పిస్తున్న రక్షణను సరిగ్గా అదే తరహా బంధంలో ఉంటూ వేధింపులు అనుభవిస్తున్న మరో మహిళకు నిరాకరించడం ఎంత మాత్రం సహేతుకం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. భారత రాజ్యాంగం అందించిన వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగానే తమ జీవిత భాగస్వామిని స్వచ్ఛందంగా ఎంచుకునే హక్కును చట్టం ప్రాథమికంగా గుర్తించిందని ధర్మాసనం పేర్కొంది. ఆ విధంగా చట్టబద్ధంగా భాగస్వామిని ఎంచుకొని బతుకుతున్న మహిళకు లభించాల్సిన చట్టపరమైన భద్రతను ఏ శక్తి నిరాకరించలేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. సహజీవనంలో ఉన్న మహిళకు తన భాగస్వామి నుంచి గాని లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి గాని ఎలాంటి వేధింపులు ఎదురైనా ఆమెకు సాధారణ మహిళతో సమానంగా పూర్తిస్థాయి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిందేనని తేల్చి చెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ విప్లవాత్మక నిర్ణయం సమాజంలో సహజీవనంలో ఉన్న అనేక మంది మహిళలకు కొండంత అభయాన్ని, చట్టపరమైన భరోసాను అందిస్తుందని పలువురు న్యాయ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ దిశగా సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. పోలీసు అధికారులు కేసుల నమోదు మరియు విచారణ ప్రక్రియలో ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది.